హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం చివరి రోజు తప్పకుండా వినాల్సిన పోలీస్ వర్గం కథ. పోలీస్ వర్గం కథ ఇన్ తెలుగు. ఈ సమయంలో ఈ ఒక్క దీపం వెలిగిస్తే అఖండ పుణ్యఫలం. పుణ్యస్త్రీలు కన్యామణులు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజున కార్తీక అమావాస్య తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది, కాలువ, చెరువు, దిగుడు బావిలు వంటి వాటిల్లో అరటి బొత్తలతో దీపాలు వదులుతారు. అలా వాళ్ళంతా కలిసి ముచ్చటగా అరటి బొత్తల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపకాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను ప్రోదాలి కాంతిమయం చేయడమే కాక అత్యంత స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారతాయి. ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తేందుకు 1000 కన్నులు కూడా చాలవు. ఈ సుందర అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగివస్తారంటే ఆశ్చర్యం లేదు. నేలపై పారే నీటిలో కదలాడే దివ్వెలన్నీ చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలువెల్లబోయాయంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాల పర్వాన్నే పోలీని స్వర్గానికి పంపించడం అంటారు. అందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం ముగియబోతుంటే ముందుగా గుర్తుకొచ్చేది పోలీస్ వర్గమే. అసలు ఈ పోలీ ఎవరిని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడుతుంది. కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది. దీన్ని మరింత బలపరిచే ఈ కథ ఉంటుంది. ఇప్పుడే అదేమిటో తెలుసుకుందాం. పోలీస్ వర్గం కథ. ఆంధ్రదేశంలో కృష్ణా తీర ప్రాంతం చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనానికి 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యి ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారి మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసే దైవ పూజ అని వేరెవ్వరూ చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూలు, ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవ్వరూ లేరనేదే ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు, వ్రతాలు విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలీని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లతోనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది. అక్కడ వీరందరిలో కలిసి నదీ స్నానం చేసి అరటి బొత్తల్లో దీపాలను వెలిగించేందుకు వచ్చేది.
ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందోననే అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధ విషయంలోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలనే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తాత్కారణం. అత్తగారు చిన్న కోడలి దీపం పెట్టనీయకుండా ఎంత ఎపర్చిన జాగ్రత్తలు తీసుకున్నా అదేమీ విచిత్రమే కాని వీళ్ళంతా నదీ స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడి తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయననే మనస్సులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృప కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనస్సులో శ్రద్ధ భక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావటంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలి పెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళ్తూ పోలికి ఇంటెంట్ చాకిరీ అంటగట్టిపోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావ్ అంటూ హెచ్చరించిపోయింది. అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకప్పగించిన ఇతర పనుల్ని కూడా సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారినే అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బుద్ధితో అంటే ప్రాణం ఉండగానే శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరమానందరాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం ఒకటి కిందకి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలబడింది. దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ వేయించించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చినందుకనే భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారు ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందకు తోసివేస్తున్నారు. అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టి పోలి శ్రద్ధ భక్తి పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెప్తూ విమానాన్ని పట్టుకునే వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ళు
చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని విడిచి నిష్కల్మషమైన మనస్సుతో ఏది చేసినా దాన్నే పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి బొత్తల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.